ఏపీ డీజీపీ ఆఫీస్ సమీపంలోనే ఓ మహిళ హత్య జరగటం సంచలనంగా మారింది. విజయవాడ రాణిగారి తోటకు చెందిన లక్ష్మిగా డెడ్ బాడీని గుర్తించారు. లక్ష్మితో పాటు జెస్సీ అనే ట్రాన్స్జెండర్ను బీహార్కు చెందిన ఓ వ్యక్తి తాడేపల్లి వైపు తీసుకెళ్లాడని, గొడవ జరగడంతో కత్తితో దాడి చేశాడని చెబుతున్నారు. ఏపీ డీజీపీ ఆఫీస్ సమీపంలోనే ఓ మహిళ హత్య జరగడం సంచలనంగా మారింది. ప్రస్తుతం విజయవాడ రాణిగారి తోటకు చెందినటువంటి లక్ష్మిగా డెడ్ బాడీని గుర్తించారు. సో ప్రజెంట్ మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. లక్ష్మితో పాటు జెస్సీ అనే ట్రాన్స్జెండర్ను బీహార్కు చెందినటువంటి ఓ వ్యక్తి తాడేపల్లి వైపు తీసుకెళ్లాడని, అయితే గొడవ జరగడంతోనే అక్కడ కత్తితో దాడి చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మనం అక్కడ విజువల్స్లో చూస్తూ ఉన్నాము. పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నటువంటిది. అక్కడ ఎవరైతే చనిపోయారో లక్ష్మికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. తన బ్యాగ్ కానివ్వండి, దానికి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్లో ఉన్నటువంటి పర్స్ ఐటమ్స్ కూడా అన్ని బయటపడిపోయాయి. సో తీవ్రమైన గొడవ జరగటంతో కత్తితో దాడి చేశాడు అని చెప్తూ ఉన్నారు పోలీసులు ప్రస్తుతం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, గుంటూరు సమీపంలోని తాడేపల్లి మండలం ఏదైతే ఉందో ఇక్కడ అతి సమీపంలో డీజీపీ ఆఫీస్ అతి సమీపంలో అయితే కనుక అతి కిరాతకంగా ఒక మహిళని గొంతు కోసి మరి ఇక్కడ రేప్ చేసి చంపేసిన ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే స్పాట్ ఆ మహిళ చనిపోయిందో అక్కడే ఉన్నాము. ఎగ్జాక్ట్గా మనం చూడొచ్చు. ఇప్పుడు ఏవైతే ఇక్కడ రోడ్డుకి రహదారి పక్కనే మనకి ఇక్కడ గుంటూరు కెనాల్ అంటాము. ఇక్కడ ఈ గుంటూరు ఛానల్ దగ్గర అయితే కనుక అతి సమీపంలో రోడ్డు పక్కనే ఇక్కడ వ్యర్థాలను కూడా పడేస్తూ ఉంటారు. ఇదే ఏరియా సమీపంలో అయితే కనుక నిన్న రాత్రి ఏదైతే ఒక రేప్ జరిగిందో లక్ష్మీ తిరుపతమ్మ అనే మహిళ పైన అయితే కనుక ఇక్కడ రేప్ జరిగిందని చెప్పొచ్చు. అయితే ఆ స్పాట్ దగ్గరికి అయితే ప్రస్తుతం మనం వెళుతూ ఉన్నాము. విజువల్స్లో మనం చూడొచ్చు. అయితే ఆ స్పాట్లో ఆ మహిళని తీసుకొచ్చే క్రమంలో అయితే కనుక తన స్నేహితురాలు ఎవరైతే ట్రాన్స్జెండర్ ఉంటారో జెస్సీ కూడా ఇక్కడికి వచ్చినట్టుగా ప్రాథమిక సమాచారం పోలీసులు అందిస్తూ ఉన్నారు. అయితే జెస్సీ బయట రోడ్డు దగ్గర నుంచుని ఉంటే కనుక ఇక్కడ ఒక అతను ఆమెకి ఎవరైతే అతి సమీపంగా ఒక స్నేహితుడు లాంటి ఒక వ్యక్తి లోపలికి తీసుకురావడం, వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో అక్కడికక్కడే ఆ అమ్మాయిని రేప్ చేసి అతి కిరాతకంగా గొంతు కోసి మర్మాంగాల దగ్గర కూడా ఆమెని చాలా అతి కిరాతకంగా దాడి చేసి కొట్టి కత్తితో కోసేసిన సంఘటన ఇక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఆ మహిళ విజయవాడ రాణిగారి తోటకి సంబంధించిన ఒక మహిళగా అయితే పోలీసులు గుర్తించారు. ఆమెకి 2 పిల్లలు కూడా ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. మనం ఏదైతే స్పాట్లో రేప్ జరిగిందో అక్కడికైతే వచ్చున్నాము. మనం చూడొచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్ అక్కడ రేప్ జరిగిన ప్రదేశంలో అయితే కనుక అక్కడ రక్తపు మడుగులు పడున్న ప్రదేశం దగ్గర అయితే ఉన్నాము. అక్కడ చూడొచ్చు ఆ మహిళ ఎంత ఆవేదనకి గురైందో, ఎంత క్షోభకి గురైందో రాత్రి మనకి ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. విజువల్స్లో మనం చూస్తే కనుక లక్ష్మీ తిరుపతమ్మ చాలా తను ముందు నుంచే కూడా ఒక అతనితో కూడా మాట్లాడడం కానీ, అతనితో ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా మారిన ప్లేస్గా మనం దీన్ని గుర్తించవచ్చు. అయితే హైవేకి అతి సమీపం దగ్గరే ఇక్కడ గుంటూరు దగ్గర అయితే కనుక ఇది చోటు చేసుకోవడంతో ఎవరికి అంత త్వరగా అయితే కనుక ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ జెస్సీ రోడ్డుపైనే ఉన్న కారణంతో అయితే కనుక జెస్సీని అయితే 108కి ఫోన్ చేసిన పరిస్థితుల్లో అయితే కనుక ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అటు హాస్పిటల్ నుంచి పోలీసులకి అయితే సమాచారం అందింది. ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కనుక పోలీసులు ఇక్కడికి రావడం, ఇక్కడ రేప్ జరిగిన ప్రదేశం దగ్గర అయితే కనుక ఇప్పటికే క్లూస్ టీం కూడా రావడం జరిగింది. ఆ క్లూస్ టీం మొత్తం అంతటిని కూడా పరిశీలిస్తూ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ అమ్మాయిని, అసలు అమ్మాయి లాక్కొచ్చారా లేకపోతే ఒక టీం ఏమన్నా ఒక 4-5 ఏమైనా రేప్ చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఒక్కతనితోనే ఆమె వచ్చిన పరిస్థితి ఏమైనా ఉందా అని చెప్పేసి ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే అతను నార్త్కి సంబంధించిన ఒక వ్యక్తిగా అయితే పోలీసులు ఇప్పటికే గుర్తించినట్టుగా అర్థమవుతా ఉంది. ఒక్క వ్యక్తే ఆమెను తీసుకొచ్చినట్టుగా ఇటు జెస్సీ తరపున కానీ లేకపోతే
ఇటువైపు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ఈ లోపల ఏరియా మొత్తం కూడా పూర్తిగా గమనిస్తే మనకి చాలా అంటే చాలా దారుణమైన ప్రదేశం అని చెప్పొచ్చు. ఈ చీకట్లో కూడా ఎవరికి కనపడని పరిస్థితి. ఎందుకంటే దారి పొడవాటున కూడా మొత్తం మనకి ఇక్కడ వ్యర్థాలతో పాటు అంటే చెత్త చెదారం అంతా కూడా ఇక్కడే పడేస్తూ ఉంటారు. ఈ లోపల నుంచి కూడా ఇక్కడ చెట్లలోకి ఈ ముళ్ళ పొదల్లోకి అయితే కనుక తీసుకురావడం జరిగింది. ఫస్ట్ దీన్ని ఒక గ్యాంగ్ రేప్గా అయితే కనుక పోలీసులు గుర్తించినట్టుగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే అక్కడ ఏదైతే రేప్ జరిగిన ప్రదేశంలో అయితే కనుక కాండోమ్స్ లాంటివి ప్యాకెట్స్లు కూడా పడేసినట్టుగా మనకు విజువల్స్లో క్లియర్ కట్గా కనపడుతూ ఉంది. అయితే అందులో ఒక వ్యక్తే ఒక ప్యాకెటే వాడినట్టుగా సమాచారంతో అయితే కనుక దానికి ఆ రేప్కి సంబంధించి కూడా ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా అయితే కనుక దానికి సంబంధించి ఈ డీటెయిల్స్ ఇస్తూ ఉన్నారు. అయితే పోలీసులు ఇప్పటికీ ఇక్కడికి వచ్చి కూడా మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని సేకరించారు. ఒక ఏదైతే క్లూస్ టీంతో పాటు అన్ని ఆధారాలను సేకరించడానికి అయితే కనుక అసలు ఏం జరుగుండొచ్చు అనే దానిపైన అయితే కనుక పోలీసులు ఇప్పటికే దీని మీద దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అసలు లక్ష్మీ తిరుపతమ్మ ఇక్కడికి రావడానికి ముందు అతనితో ఏం మాట్లాడింది, అతనికి ఈమెకి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఏం జరుగుండొచ్చు, ఆ జెస్సీ అనే వ్యక్తి ఏం చేస్తూ ఉంటారు, అసలు వీళ్ళు వృత్తిరీత్యా ఏం చేస్తూ ఉంటారు అనే వాటిపైన అయితే కనుక పోలీసులు ఇప్పటికే ఆరాలు తీస్తూ ఉన్నారు. రాణి గారి తోట నుంచి ఇంత దూరం ఎందుకు రావాల్సి వచ్చింది, అతను తీసుకొచ్చాడా, మభ్యపెట్టాడా, లేకపోతే ఆమంతటే ఆమెనే వచ్చిందా అని వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఏదైతే సంఘటన చోటు చేసుకుందో అతి కిరాతకంగా గొంతు కోసి చంపేయడం అనేది సంచలనంగా మారిందని చెప్పొచ్చు. లక్ష్మీ తిరుపతమ్మ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మున్ముందు అంటే ఇంకా అసలు ఆమెకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఆ ఇద్దరు పిల్లలు కానీ అతను ఆమె కుటుంబ సభ్యుల్ని కూడా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుని అసలు ఎలా జరిగింది ఏంటి అని కూడా దీనిపై పూర్తి వివరణ అయితే కనుక పోలీసులు తీసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే సంఘటన చోటు చేసుకుందో ఈ ఏరియా నుంచి ఆ వ్యక్తి తీసుకురావడం కానీ ఆమె నడుచుకుంటూ వచ్చేటప్పుడు కానీ లేకపోతే ఇక్కడ అవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చూస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ ఆమెను తీసుకొచ్చే క్రమంలో అయితే కనుక లక్ష్మీ తిరుపతమ్మ యాక్సెప్ట్ చేస్తూనే అతనితో పాటు లోపలికి వచ్చిందా లేకపోతే ఏంటి అనేది కూడా మొత్తం చూస్తూ ఉన్నారు. ఇక్కడ చిమ్మ చీకటితో అయితే కనుక రాత్రి ఇక్కడ ఎలాంటి స్ట్రీట్ లైట్స్ లేవు కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా కనపడే అవకాశం కూడా లేదు కాబట్టి ఈ లోపలికి తీసుకురావడం జరిగింది. మనం పూర్తిగా బయటకు వెళ్ళి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. లోపల నుంచి బయటకు వెళ్తున్నాము. ఇక్కడి నుంచే ఆమె లోపలికి రావడం జరిగింది. ఇదే ప్రదేశంలో ఆమె స్నేహితురాలు జెస్సీ కూడా ఇక్కడే నుంచోవడం జరిగింది. అయితే జెస్సీ ఆమెను దిగపెట్టి లోపలికి వెళ్లకుండా ఇక్కడే ఎదురు చూస్తూ ఉన్న సమయంలో అయితే కనుక ఎవరైతే లక్ష్మీ తిరుపతమ్మ ఉన్నారో ఆమెను తీసుకుని లోపలికైతే వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు రోడ్డు మీద నుంచి పూర్తి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇంత దూరం నుంచి దాదాపు 1 కిలోమీటర్ లోపలికైతే కనుక తీసుకెళ్ళిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇక్కడి నుంచే ఆమె తిరుపతమ్మను లోపలికి తీసుకెళ్ళి అక్కడ రేప్ చేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. హైవే కూడా పక్కనే ఉంది. అక్కడ నుంచి లక్ష్మీ తిరుపతమ్మని ఇక్కడ లోపలికి తీసుకురావడం, ఆ లోపలే ఆమెని అతి కిరాతకంగా రేప్ చేసి గొంతు కోసేసి చంపేసిన పరిస్థితి అయితే ఇక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు. రాత్రిపూట ఈ సంఘటన చోటు చేసుకున్న క్రమంలో అయితే కనుక పోలీస్ సిబ్బందితో పాటు ఇటు సిఐ, డీసీపీ, ఎస్పీ కూడా అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. చేరుకున్న అనంతరం అయితే కనుక పూర్తి వివరాలను సేకరించే పనిలో అయితే పడ్డారని చెప్పొచ్చు. ఇటు తాడేపల్లి పోలీసుల పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ కేసును కూడా ముందు దర్యాప్తు చేస్తూ కూడా అంటే ఇక్కడ ఎందుకు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశంలో అయితే కనుక ఎందుకు ఇక్కడ సెక్యూరిటీని పెట్టలేదు అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాహిత్య.